అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. గుడ్ మార్నింగ్ మేడం. ఓ చంద్రశేఖర్, వాట్ ఏ సర్ప్రైజ్. రారా. ఎలా ఉన్నావు? బిజినెస్ ఎలా నడుస్తోంది? పర్వాలేదు మేడం, ఎక్కడా లాస్ లేకుండా స్మూత్ గా నడిచిపోతుంది. ఐఎమ్ హ్యాపీ మేడం. వెరీ గుడ్. మీకు ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను మేడం. ఏంటి? బీబీ నగర్ దగ్గరలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది మేడం. 6 నెలల వరకు బాగానే నడిచింది. ఏవో ప్రాబ్లమ్స్ వల్ల అది క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆ సిక్ యూనిట్ అమ్మకానికి వచ్చింది. ఓనర్ అమెరికాలో ఉంటాడు. అతను మొన్ననే వచ్చాడు మేడం. విషయం ఏమిటంటే అతను ఇమ్మీడియట్గా దాన్ని డిస్పోజ్ చేయాలనుకుంటున్నాడు. మనకి చాలా తక్కువ ధరకు వస్తుంది మేడం. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే మనం రంగంలోకి దిగిపోవాలి. నువ్వేమంటావు మిత్ర? సిక్ యూనిట్ ని మనమేం చేసుకుంటాం పిన్ని? అలా తీసిపారేయకండి మేడం. యూనిట్ సంగతి ఎలా ఉన్నా ఆ ల్యాండ్ కాస్ట్ కొన్ని కోట్లు చేస్తుంది. యు ఆర్ రైట్. చాలా మంచి పాయింట్ చెప్పావు మిత్ర. చంద్రశేఖర్ చెప్పింది విన్నావుగా. అవకాశం ఉంటే సిక్ యూనిట్ ని సెటరేట్ చేసి రన్ చేస్తాం. వర్కౌట్ అవ్వలేదనుకో మొత్తం ఫ్యాక్టరీని కూలగొట్టేసి టౌన్షిప్ హాలిడే రిసార్ట్ డెవలప్ చేస్తాం. నువ్వు సిక్ యూనిట్ గురించి ఆలోచిస్తున్నావు, అది మర్చిపో. బంగారం లాంటి ల్యాండ్ గురించి ఆలోచించు. ఏమైనా మీరు ఓసారి వచ్చి చూస్తే ఒక ఐడియా వస్తుంది మేడం. అది కరెక్టే. నెక్స్ట్ వీక్లో ఏదో ఒక రోజు వస్తాం. సారీ మేడం, అంత టైం లేదు. ఎందుకంటే ఏదో ఒక రేటుకి ఆ యూనిట్ని డిస్పోజ్ చేసి అతను అమెరికా వెళ్ళిపోయే హడావుడిలో ఉన్నాడు. మీరు చూస్తే రేపు లేదా ఎల్లుండి, లేదంటే డ్రాప్ అయిపోవాల్సి వస్తుంది. అంతకు మించి అవకాశమే లేదు మేడం. అందుకనే వెంటనే మీకు చెప్దామని వచ్చాను మేడం. మీరు వచ్చి చూసి ఆయనతో ఓసారి మాట్లాడి ఫైనలైజ్ చేసుకుంటే మిగతా పేపర్ వర్క్ అంతా నేను చూసుకుంటాను మేడం. ఆ ఓనర్ నాకు పర్సనల్గా కూడా తెలుసు. కాబట్టి సాధ్యమైనంత తక్కువ ధరకు వచ్చేలా నేను చూస్తాను. నో డౌట్, చాలా మంచి ప్రపోజల్ తెచ్చావు. నువ్వు డీల్ చేస్తున్నావంటే అది మాకు వచ్చేసినట్టే. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కానీ రేపు నాకు మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ ఉంది. చాలా ఇంపార్టెంట్ మీటింగ్, కంపల్సరీగా కలవాలి. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రావడం మాత్రం కుదరదు. అలాగని అంత మంచి ఆఫర్ని వదులుకోవాలని లేదు. దీనికేదో ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. ఇందులో ఆలోచించడానికి ఏముంది మేడం? అంతగా మీరు రాలేకపోతే మిత్రగారిని పంపించండి. ఈ మేడం కూడా బిజినెస్ కొత్తేం కాదు కదా. చిన్న వయసులోనే చాలా అనుభవం సంపాదించారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్. యూనిట్ మొత్తం నేను దగ్గరుండి చూపిస్తాను. ఆయనతో మాట్లాడతాను. జస్ట్ మీ తరఫున ఎవరో ఒకరు ఉండాలనే కానీ లేకపోతే నేనే ఫైనలైజ్ చేసేవాడిని. ఏం మిత్ర, నువ్వేమంటావు? వెళ్ళి చూసొస్తావా? నేను ఒక్కదాన్నే ఎలా వెళ్తాను పిన్ని? అదేం పెద్ద ప్రాబ్లం కాదు. పోనీ రాజేష్ని తోడు తీసుకెళ్ళు. చంద్రశేఖర్, పర్సనల్గా వచ్చే విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అంత మంచి ఆఫర్ వదులుకునే సమస్య లేదు. వీలును బట్టి నేను మిత్రో తప్పకుండా వస్తాం. నువ్వు ఆ ఏర్పాట్లలో ఉండు. అలాగే మేడం. థ్యాంక్ యూ. మంచిది. వెళ్ళొస్తాను. ఏంటి పిన్ని, రాజేష్తో కలిసి నన్ను ఒక్కదాన్నే వెళ్ళమంటావేంటి? చిన్నపిల్లలా ఏంటి మిత్ర ఇది? ఇన్నాళ్ళైనా ఇంకా రాజేష్కి భయపడుతున్నావా? వాడి మీద నీకింకా నమ్మకం లేదా? వాళ్ళు నిజంగా మార్పు రాకపోతే నేనే వాడిని ఎప్పుడో బయటికి పంపించేసేదాన్ని. సర్లే, ఇవన్నీ వదిలే. నీకిష్టం లేకపోతే వద్దు, వెళ్ళొద్దు. నీకంటే నాకు రాజేష్ ముఖ్యం కాదు. కాకపోతే కేవలం రాజేష్ని నువ్వు నమ్మకపోవడం వల్ల కోట్ల రూపాయలు విలువ చేసే పెద్ద డీల్ పోగొట్టుకుంటున్నామని బాధ, అంతే. ప్రతిసారి అవకాశాలొచ్చి మన తలుపు తట్టవు. వచ్చినప్పుడే వాటిని ఉపయోగించుకోవాలి. అయినా ఉదయాన్నే బయలుదేరితే రాత్రి భోజనం టైంకి ఇంటికొచ్చేస్తారు. అక్కడికెళ్ళాక చంద్రశేఖర్ ఎలాగో ఉంటాడు. ఇంకా నీకెందుకు భయం? నేనన్నానని కాదు, ఒకసారి ఆలోచించు. సర్లే పిన్ని, నేను వెళ్తాను. గుడ్. ఇప్పుడు గౌరి కూతుర్లా, ఓ సగటు ఆడపిల్లలా కాకుండా కృష్ణవేణి కూతుర్లా పక్కా బిజినెస్ ఉమన్లా ఆలోచించావు. దట్ ఈస్ ద స్పిరిట్. ఆల్ ది బెస్ట్. రేపు వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యుండు. మిగతా ఏర్పాట్లన్నీ నేను చూస్తాను, సరేనా? ఓకే పిన్ని. అమ్మ, గోత్రం పేరు చెప్పండి. కృష్ణేశ్వరరావు శారద, పైడిపాల గోత్రం. పైడిపాలగోత్రోద్భవస్య కృష్ణేశ్వరరావు నామధేయస్య ధర్మభద్ర సమేతస్య శారదనామదేవస్య సౌభాగ్యవస్య శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామ పూజ. ఓం కేశవాయ నమః. ఓం నారాయణ. ఒరేయ్, ఇక్కడే నిలబడ్డావేంట్రా? లోపలికి పదా. నేను రానమ్మా, నువ్వే వెళ్ళి ఆ పూజలు అభిషేకాలు అర్చనలేవో చేయించుకునిరా. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడి దాకా వచ్చి లోపలికి రానంటావేంట్రా? పదా. నాకు రావాలని లేదు, నువ్వు వెళ్ళమ్మా. ఎందుకురా అంత చిరాకు? గుళ్ళోకి రమ్మన్నాను గాని నిన్ను రాళ్ళో గుళ్ళు మొయ్యమన్నానా? లోపలికి వచ్చో పక్క నిలబడి చాలు. మ్మ్. రానంటుంటే నన్ను ఎందుకమ్మా బాధ పెడతావు? ఏం పిల్లలరా, దేవుడి దగ్గర రావడానికి బాధ. ఈ కాల పిల్లలు ఎలా తయారయ్యారా? ఈ పూజలు అభిషేకాలు కళ్యాణాలు చేస్తున్నది నీ కోసం, మీ నాన్న కోసం. మీరు మాత్రం గుళ్ళోకి రారు. కానివ్వండి, దైవ దర్శనం కూడా అంత తేలిగ్గా అవుతుందా? దానికి ప్రాప్తం ఉండాలి. గోవిందు, నువ్వు రా నాయనా. ఆంటీ, అక్కడ చిన్న గుడుంది, దర్శనం చేసుకుని వద్దాం. ఇక నా వల్ల కాదమ్మా, కావాలంటే నువ్వు వెళ్ళిరా.
సుమిత్ర, ఏమ్మా దర్శనమైందా? అయిందంటీ. వెళ్దాం పద. ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదాంటీ. పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా, అందుకే నీరసంగా ఉండుంటుంది. దానికి తోడు ఈ ప్రదక్షిణాలు. నాకైతే అలవాటు కాబట్టి ఏం పర్వాలేదు. సర్లే, ముందింటికెళ్ళి ఏదో ఒకటి తింటే గానీ నీరసం తగ్గదు. పద. ఏంటత్తయ్యా, రేపు మిత్ర బీబీ నగర్ వెళ్తుందా? వెంట నువ్వు కూడా వెళ్తున్నావు. నిజమా? ఏదేదో ఊహించుకుని ఎక్కువ ఆనందపడిపోకు. ఇది అన్యాయం అత్తయ్యా. ఐస్ క్రీం చేతికిచ్చి తినొద్దంటావేంటి? ఒక్కోసారి అలా ఉంటేనే గాని పనులు జరగవు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నేను చెప్పేది జాగ్రత్తగా విను. కూర్చో. చెప్పు. రేపు నువ్వు మిత్ర బీబీ నగర్ వెళ్ళి డీల్ ఫినిష్ చేసుకుని తిరిగి వస్తుంటారు. అప్పటికి ఆల్మోస్ట్ చీకటి పడుతుంది. మీ కారు ఫారెస్ట్ ఏరియాలో ఆగిపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్తారు. అక్కడ ఒకే ఒక్క రూమ్ ఖాళీగా ఉందని ఇన్ఛార్జ్ చెప్తాడు. ఎందుకు చెప్తాడు? మనం చెప్పిస్తాం. వేరే దారి లేక మిత్ర నీతో పాటు ఆ రూమ్లో ఉంటుంది. అంటే మిత్ర నేను రాత్రంతా ఒకే గదిలో గడుపుతామన్నమాట. మీరా గదిలో గడపరు, జస్ట్ ఉంటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. రూమ్లో అడుగుపెట్టిన తర్వాత నువ్వు మిత్రతో మాట్లాడడం, ముట్టుకోవడం, చనువు తీసుకోవడం ఇవేవి చేయకూడదు. ఈ మాత్రం దానికి అంత దూరం వెళ్ళడం ఎందుకు? ఏం లేదు, చెప్పు. గెస్ట్ హౌస్ రూమ్లో మీరు భోజనాలు చేసి పడుకుంటారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి కాలింగ్ బెల్ మోగుతుంది. నువ్వు వెళ్ళి తలుపు తీస్తావు. ఎదురుగా పోలీసులు. పోలీసులా? మధ్యలో ఇదేం ట్విస్ట్? అదే ఇంపార్టెంట్ ట్విస్ట్. కథని క్లైమాక్స్ కి లీడ్ చేసే ట్విస్ట్. పోలీసులొచ్చి నిన్ను మిత్రని ఒకే రూమ్లో చూస్తారు. భార్యాభర్తలు కాదని తెలిసి వ్యభిచార నేరం కింద అరెస్ట్ చేస్తారు. ఏంటత్తయ్యా ఇదంతా? అంటే బ్యాక్ టు ది పెవిలియన్ అని మళ్ళీ నన్ను జైలుకి పంపిస్తావా ఏంటి? నీకు బాడీ పెరిగినంతగా బ్రెయిన్ పెరగలేదురా, అది నీ ప్రాబ్లం. అంతా నీ మంచికే చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మిత్రకి చెడు జరిగేలా కూడా చేస్తున్నాను. పోలీసులతో పాటు మనం ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్ కూడా వస్తాడు. ఫోటోలు తీసి మీరిద్దరూ గెస్ట్ హౌస్లో పోలీసులకు దొరికిపోయినట్టుగా ప్రెస్కి న్యూస్ ఇస్తాడు. దాన్ని మర్నాడు పేపర్లో మీ ఫోటోలతో సహా హైలైట్ చేస్తారు. అక్కడితో నీకు మిత్రకి ఉన్న సంబంధం గురించి ప్రపంచం అంతా తెలిసిపోతుంది. చెడిపోయిందని మిత్రకి ముద్ర పడిపోతుంది. ఇక ఈ జన్మలో దానికి పెళ్లి కాదు. అప్పుడు మిత్ర వేరే దారి లేక చచ్చినట్టు నిన్నే పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్లితో నువ్వు ఇంటికి అల్లుడివవుతావు. ఈ ఆస్తికి వారసుడివవుతావు. చట్టపరంగా హక్కుదారుడివవుతావు. ఇవన్నీ జరిగేసరికి స్లో పాయిజన్ ప్రభావం వల్ల గౌరి కూడా చస్తుంది. ఇక ఈ ఇంటికి
నువ్వే అల్లుడివి, యజమానివి, బాస్వి. ఆ, నువ్వు ఆ మాట అంటుంటే ఆనందంతో హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది అత్తయ్య. ఇంతవరకు బాగానే ఉంది గాని మధ్యలో ఆ సుహిత స్టిక్తో వచ్చి చీపో అంటే పరిస్థితి ఏంటి? గౌరి చచ్చిందని తెలిస్తే సుహిత సగం చస్తుంది. అయినా బాడీలో పార్ట్లన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళనే లేపేస్తున్నాం. దానికి ఆల్రెడీ ఒక కాలు రిపేరు, రెండో కాలు కూడా ఏ యాక్సిడెంట్లోనూ విరిగేలా ప్లాన్ చేస్తే ఏ గుడి దగ్గరో సెంటర్లోనో కూర్చుని చక్కగా అడుక్కు తింటుంది. అందుకే నువ్వు వెంటనే పోలీసుల్ని, గెస్ట్ హౌస్ మేనేజర్ని, మిగతా వాళ్ళందర్నీ మేనేజ్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా చెయ్యాలి. అది మాత్రమే నీ పని. కరెక్ట్గా నా ప్లాన్ ఫాలో అయితే డెఫినెట్గా సక్సెస్ అవుతాం.